హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యూటోరియల్. డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం పిఐఈలో భాగంగా విద్యావేత్తలకు సంబంధించి స్వామి వివేకానంద గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, స్వామి వివేకానంద ఏ తేదీన జన్మించారు? మీ యొక్క ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. దీనికి ఆప్షన్ ఏ వచ్చేసి జనవరి 1, 1860, ఆప్షన్ బి జనవరి 12, 1863, ఆప్షన్ సి ఫిబ్రవరి 12, 1863, ఆప్షన్ డి మార్చి 12, 1863. దీనికి ఆన్సర్ చూసుకున్నట్టయితే ఆప్షన్ 2 జనవరి 12, 1863 సంవత్సరంలో కోల్కతాలో స్వామి వివేకానంద జన్మించడం జరిగింది. జనవరి 12ను ఈయన జన్మదినాన్ని పురస్కరించుకొని యువజన దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, స్వామి వివేకానంద జన్మనామం ఏమిటి? దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ బి నరేంద్రనాథ్ దత్త. స్వామి వివేకానంద అసలు పేరు నరేంద్రనాథ్ దత్త. విశ్వనాథ్ దత్త స్వామి వివేకానంద యొక్క తండ్రి, భువనేశ్వరిదేవి తల్లి, రామకృష్ణ పరమహంస వివేకానంద యొక్క గురువు. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, స్వామి వివేకానంద ఏ సంవత్సరంలో చికాగోలో జరిగిన ప్రపంచ మతాల పార్లమెంట్లో తన ప్రసిద్ధ ప్రసంగం చేశారు? ఆప్షన్ ఏ 1890, ఆప్షన్ బి 1893, ఆప్షన్ సి 1900, ఆప్షన్ డి 1902. దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ బి 1893 సంవత్సరంలో సెప్టెంబర్ 11న చికాగోలో జరిగిన సర్వమత సమ్మేళనంలో సనాతన ధర్మ ప్రతినిధిగా స్వామి వివేకానంద ఉపన్యాసించడం జరిగింది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, స్వామి వివేకానంద ఏ తాత్విక భావనను బలంగా విశ్వసించారు? ఆప్షన్ ఏ ద్వంద్వత్వం, ఆప్షన్ బి భౌతికవాదం, ఆప్షన్ సి వేదాంతం, ఆప్షన్ డి నిహిలిజం. దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ సి వేదాంత. వివేకానందుడు వేదాంత తత్వాన్ని బాగా విశ్వసించడం జరిగింది. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, స్వామి వివేకానంద ప్రకారం మానవ జీవిత అంతిమ లక్ష్యం ఏమిటి? ఆప్షన్ ఏ సంపద కూడబెట్టుకోవడం, ఆప్షన్ బి సృష్టికర్తతో ఐక్యత, ఆప్షన్ సి సామాజిక హోదాను సాధించడం, ఆప్షన్ డి జ్ఞానం పొందడం. దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ బి సృష్టికర్తతో ఐక్యత. సృష్టికర్తతో ఐక్యం అవ్వడమే మానవ జీవిత లక్ష్యంగా స్వామి వివేకానంద విశ్వసించడం జరిగింది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, అన్ని మతాల సారాంశంగా స్వామి వివేకానంద దేనిని నొక్కి చెప్పారు? ఆప్షన్ ఏ ఆచారాలు మరియు సాంప్రదాయాలు, ఆప్షన్ బి ప్రేమ, ఆప్షన్ సి జ్ఞానం, ఆప్షన్ డి తత్వశాస్త్రం. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ప్రేమ. అన్ని మతాల సారాంశం ఒక్కటే, ఏ మతం మరో మతానికి తీసినట్లు కాదు, ప్రేమే మతమని బోధించింది స్వామి వివేకానంద. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఏది స్వామి వివేకానంద విద్యపై దృక్పథాన్ని ప్రతిబింబిస్తుంది? ఆప్షన్ ఏ విద్య అనేది కేవలం వాస్తవాల సమూహారం, ఆప్షన్ బి విద్య ఉన్నత వర్గాలకు మాత్రమే ఉండాలి, ఆప్షన్ సి విద్య అంటే వ్యక్తిలోని దైవత్వాన్ని గ్రహించడం, ఆప్షన్ డి ఆధునిక సమాజంలో విద్య అనవసరం. స్వామి వివేకానంద విద్యపై దృక్పథాన్ని విద్య అంటే వ్యక్తిలోని దైవత్వాన్ని గ్రహించడం. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, నిజమైన విద్యకు స్వామి వివేకానంద ఏమి అవసరమని నమ్ముతాడు? ఆప్షన్ ఏ పాఠాలను కంఠస్థం చేయడం, ఆప్షన్ బి మానసిక ఏకాగ్రత మరియు వ్యక్తిత్వ నిర్మాణం, ఆప్షన్ సి ఆర్థిక విజయం, ఆప్షన్ డి రాజకీయ అవగాహన. దీనికి సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ బి మానసిక ఏకాగ్రత మరియు
వ్యక్తిత్వ నిర్మాణమే నిజమైన విద్యగా స్వామి వివేకానంద నమ్మడం జరిగింది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, స్వామి వివేకానంద ప్రకారం విద్య యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి? ఆప్షన్ ఏ ఉద్యోగాలు కల్పించడం, ఆప్షన్ బి నైతిక స్వభావాన్ని పెంపొందించుకోవడం, ఆప్షన్ సి సంపదను పెంచడానికి, ఆప్షన్ డి పోటీని ప్రోత్సహించడం. ప్రతి ఒక్కరూ తమ అనుకున్న ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ బి నైతిక స్వభావాన్ని పెంపొందించేదే విద్య యొక్క ప్రాథమిక లక్ష్యంగా స్వామి వివేకానంద తెలపడం జరిగింది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, మానవత్వం యొక్క బలం క్రింది వాటిలో దేనిలో ఉందని స్వామి వివేకానంద పేర్కొన్నాడు? ఆప్షన్ ఏ ఆర్థిక శక్తి, ఆప్షన్ బి ఆధ్యాత్మిక మేల్కొల్పు, ఆప్షన్ సి రాజకీయ ప్రభావం, ఆప్షన్ డి సాంకేతిక పురోగతి. మానవత్వం యొక్క బలం క్రింది వాటిలో దేనిలో ఉందని స్వామి వివేకానంద పేర్కొన్నారు? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఆధ్యాత్మిక మేల్కొల్పు. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, స్వామి వివేకానంద ప్రకారం విద్య యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి? ఆప్షన్ ఏ విద్యార్థులను ధనవంతులుగా చేయడానికి, ఆప్షన్ బి దేశానికి ఉపయోగపడేలా విద్యార్థులను సిద్ధం చేయడం, ఆప్షన్ సి విద్యార్థుల మధ్య పోటీతత్వాన్ని సృష్టించడం, ఆప్షన్ డి స్వావలంబన నిరుత్సాహపరచడం. విద్యార్థులను దేశానికి ఉపయోగపడేలా ధీరులుగా తయారు చేయడమే విద్య యొక్క ప్రాథమిక లక్ష్యం. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, స్వామి వివేకానంద ప్రకారం విద్యార్థులలో ఎలాంటి నాణ్యతను పెంపొందించాలి? ఆప్షన్ ఏ వైఫల్య భయం, ఆప్షన్ బి స్వీయ సందేహం, ఆప్షన్ సి ఆత్మవిశ్వాసం, ఆప్షన్ డి ఉదాసీనత. స్వామి వివేకానంద ప్రకారం విద్యార్థులలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాలని పేర్కొనడం జరిగింది. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, సామాన్య ప్రజలలో వ్యక్తిత్వ వికాసానికి అవసరమైనది ఏమిటని వివేకానంద చెప్పారు? ఆప్షన్ ఏ ఆర్థిక స్వాతంత్రం, ఆప్షన్ బి విద్యా అవకాశాలు పెంచడం, ఆప్షన్ సి రాజకీయ శక్తి, ఆప్షన్ డి సామాజిక స్థితి. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి విద్యా అవకాశాలు పెంచడం. సామాన్య ప్రజలలో వ్యక్తిత్వం వికసించాలంటే వారందరికీ విద్యా అవకాశాలు పెంచి విద్యావంతులను చేయాలని స్వామి వివేకానంద ప్రతిపాదించడం జరిగింది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, వివేకానంద రామకృష్ణ మిషన్ను ఏ సంవత్సరంలో స్థాపించారు? ఆప్షన్ ఏ 1896, ఆప్షన్ బి 1898, ఆప్షన్ సి 1900, ఆప్షన్ డి 1905. దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ బి 1898లో రామకృష్ణ మిషన్ను స్థాపించి దారిద్ర నారాయణుని చేత సేవే తన మతంగా ఆచరణలో వివేకానందుడు పెట్టడం జరిగింది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ఏకాగ్రతను కాపాడుకోవడానికి వివేకానంద ఏమి అవసరమని నమ్ముతాడు? ఆప్షన్ ఏ ఆర్థిక సహాయం, ఆప్షన్ బి బ్రహ్మచార్యం, ఆప్షన్ సి సామాజిక సంబంధాలు, ఆప్షన్ డి రాజకీయ ప్రభావం. దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ బి బ్రహ్మచర్యం. ఏకాగ్రతకు బ్రహ్మచర్యం అవసరమని స్వామి వివేకానంద నమ్మడం జరిగింది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లల సమగ్ర అభివృద్ధికి పాఠ్యాంశంలో ఏమి చేర్చాలని వివేకానంద సూచిస్తున్నారు? ఆప్షన్ ఏ పాశ్చాత్య విద్య మాత్రమే, ఆప్షన్ బి సాంప్రదాయ అంశాలు మాత్రమే, ఆప్షన్ సి తూర్పు మరియు పాశ్చాత్య జ్ఞానం యొక్క మిశ్రమం, ఆప్షన్ డి ఆచరణాత్మక నైపుణ్యాలపై మాత్రమే దృష్టి పెట్టడం. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి తూర్పు మరియు పాశ్చాత్య జ్ఞానం యొక్క మిశ్రమం. ప్రత్యేక పాఠ్య ప్రణాళికను వివేకానంద నిర్ధారించలేదు కాబట్టి పిల్లవాడి సమగ్ర అభివృద్ధికి వీలుగా పాఠ్య ప్రణాళిక ఉండాలన్నారు. మన సాంస్కృతిక వారసత్వాన్ని అంటే మన చరిత్ర, సాహిత్యం, వ్యవహారం, వేదాంతం, మహాభారతం, రామాయణాల గురించి పిల్లలకు బోధించాలంటాడు. ఈ విధంగానే ఈయన పాఠ్య ప్రణాళికలో పాశ్చాత్య అంశాలను అలాగే
తూర్పు విజ్ఞాన శాస్త్రాన్ని సంశ్లేషణం చేసి ఉపాధ్యాయులు విద్యార్థులకు బోధించాలని తెలపడం జరిగింది. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, స్వామి వివేకానంద ప్రకారం ఆర్థిక స్వాతంత్రం యొక్క ప్రాథమిక అంశం దేనికి సంబంధించినది? ఆప్షన్ ఏ రాజకీయ శక్తి, ఆప్షన్ బి విద్య, ఆప్షన్ సి సంపద పోగుపడడం, ఆప్షన్ డి సామాజిక స్థితి. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి విద్య. స్వామి వివేకానంద ప్రకారం ఆర్థిక స్వాతంత్రం యొక్క ప్రాథమిక అంశం విద్యకు సంబంధించినది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, వ్యవసాయం మరియు సాంకేతిక నైపుణ్యాలకు సంబంధించి వివేకానంద ఏ రకమైన విద్యను సమర్థించారు? ఆప్షన్ ఏ సాంప్రదాయ విద్యను తిరస్కరించడం, ఆప్షన్ బి వృత్తి శిక్షణపై ప్రాధాన్యత, ఆప్షన్ సి సైద్ధాంతిక జ్ఞానంపై దృష్టి పెట్టండి, ఆప్షన్ డి ఆచరణాత్మక నైపుణ్యాల తొలగింపు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి వృత్తి శిక్షణపై ప్రాధాన్యత. విద్య అన్ని విషయాలలో స్వయం పోషకంగా ఉండడానికి ఇది అవసరమని స్వామి వివేకానంద పేర్కొనడం జరిగింది. ఆర్థిక స్వాతంత్రం విద్య యొక్క ముఖ్యమైన అంశంగా ఆయన చెప్పడం జరిగింది. అందువల్లనే వ్యవసాయ సాంకేతిక విద్యకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. వృత్తి శిక్షణపై ప్రాధాన్యత స్వామి వివేకానంద ఇవ్వడం జరిగింది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లల విద్య యొక్క సహజ పెరుగుదలను వివరించడానికి వివేకానంద ఏ రూపకాన్ని ఉపయోగిస్తారు? ఆప్షన్ ఏ సూర్యరశ్మికి అవసరమైన మొక్క, ఆప్షన్ బి సారవంతమైన నేలలో పెరిగే విత్తనం, ఆప్షన్ సి నీరు అవసరమైన చెట్టు, ఆప్షన్ డి వసంతకాలంలో వికసించే పువ్వు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి సారవంతమైన నేలలో పెరిగే విత్తనం. నీవు పెరిగే విత్తనానికి అది పెరగడానికి అవసరమైన మట్టిని, నీటిని, గాలిని అందిస్తే చాలు, దానంతట అదే సహజంగా పెరుగుతుంది. పిల్లల చదువు విషయంలో కూడా ఇంతే అంటాడు స్వామి వివేకానంద. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రతి వ్యక్తిలో ఏమి దాగి ఉందని దానిని మేలుకొల్పాలని స్వామి వివేకానంద నమ్మాడు? ఆప్షన్ ఏ సంపద, ఆప్షన్ బి జ్ఞానం, ఆప్షన్ సి భయం, ఆప్షన్ డి ఆశయం. మీ యొక్క ఆన్సర్ని తెలియజేసే ప్రయత్నం చేయండి. ప్రతి వ్యక్తిలో జ్ఞానం దాగి ఉంటుందని దాన్ని మేలుకొల్పాలని స్వామి వివేకానంద బలంగా నమ్మడం జరిగింది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థులు పాటించాల్సిన ముఖ్యమైన పద్ధతులు ఏవి? ఆప్షన్ ఏ నిద్ర, ఆహారం, వినోదం, విశ్రాంతి, ఆప్షన్ బి ఏకాగ్రత, బ్రహ్మచర్యం, శ్రద్ధ, ఆప్షన్ సి సమయపాలన, క్రీడలు, స్నేహం, పుస్తకాలు, ఆప్షన్ డి ఫోన్ వాడడం, స్నానం, సినిమాలు, పిక్నిక్. విద్యార్థులు పాటించాల్సిన ముఖ్యమైన పద్ధతులు ఏకాగ్రత, బ్రహ్మచర్యం, శ్రద్ధ. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ఉపాధ్యాయుడు పాత్ర గురించి స్వామి వివేకానంద ఏం చెప్పాడు? ఆప్షన్ ఏ విద్యార్థులకు కఠినంగా బోధించడం, ఆప్షన్ బి విద్యార్థులను ప్రేమించాలి, ఆప్షన్ సి విద్యార్థుల పట్ల నిష్క్రియంగా ఉండాలి, ఆప్షన్ డి పాఠ్యాంశాలను కేవలం పుస్తకాల ద్వారా బోధించాలి. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ బి విద్యార్థుల పట్ల ప్రేమను చూపించాలి. ఉపాధ్యాయుడు విద్యార్థులను ప్రేమించాలి. ఆ ప్రేమే ఆధ్యాత్మిక శక్తిని అందించే ప్రసార మాధ్యమం అవుతుంది. విద్యార్థి కోసం ప్రేమతో పనిచేసే భావన ఉపాధ్యాయుడు సొంతం కావాలని స్వామి వివేకానంద బోధించడం జరిగింది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, వివేకానందుడి విద్యా విధానం ఏమిటి? ఆప్షన్ ఏ విద్యార్థులకు కఠినమైన నియమాలను విధించడం, ఆప్షన్ బి ఉపాధ్యాయుడికి సముచిత స్థానం ఇవ్వడం, ఆప్షన్ సి కేవలం సాంకేతిక నైపుణ్యాలను బోధించడం, ఆప్షన్ డి విద్యార్థులను గణనీయంగా తక్కువ చేసే విధానం. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఉపాధ్యాయుడికి సముచిత స్థానం ఇవ్వడం. వివేకానందుడి విద్యా విధానం ఉపాధ్యాయుడికి సముచిత స్థానం ఇవ్వడం జరిగింది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, మత విద్య గురించి నరేంద్రుడి అభిప్రాయం ఏమిటి? ఆప్షన్ ఏ ఒక ప్రత్యేక మతం గురించి తమ సిద్ధాంతాలను బోధించడం, ఆప్షన్ బి అన్ని మతాలను అంగీకరించి వాటి సారాంశాన్ని బోధించడం, ఆప్షన్ సి కేవలం ఒక మతాన్ని మాత్రమే బోధించడం, ఆప్షన్ డి మతం గురించి పట్టించుకోకుండా ఉండాలి.
దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అన్ని మతాలను అంగీకరించి వాటి సారాంశాన్ని బోధించడం. మత విద్య అంటే ఒక ప్రత్యేక మతం గురించి మత సిద్ధాంతాలను బోధించడం కాదు, మనం అన్ని మతాలను అంగీకరించి వాటిలోని ముఖ్య సారాంశాన్ని మత విద్యగా పిల్లలకు బోధించాలని స్వామి వివేకానంద భావించడం జరిగింది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, స్త్రీ విద్య యొక్క ముఖ్యమైన అంశాలు ఏమిటి? ఆప్షన్ ఏ క్రీడలు, పుస్తకాలు, సంగీతం, నాట్యం. ఆప్షన్ బి చరిత్ర, గృహోపకరణ, కళలు, పిల్లల్ని పెంచడం. ఆప్షన్ సి డిజైన్, కంప్యూటర్ శిక్షణ, వ్యాపారాలు. ఆప్షన్ డి మ్యూజిక్, ఆర్ట్స్, సోషల్ మీడియా. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి చరిత్ర, గృహోపకరణ, కళలు, పిల్లల్ని పెంచడం స్త్రీ విద్య యొక్క ముఖ్యమైన అంశాలు. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ఏ దేశంలో అయితే స్త్రీలకు విద్య లేదో, గౌరవం లేదో ఆ దేశానికి భవిష్యత్తు ఉండదు అన్నది ఎవరు? ఆప్షన్ ఏ మహాత్మా గాంధీ. ఆప్షన్ బి నరేంద్రనాథ్ దత్. ఆప్షన్ సి స్వామి వివేకానంద. ఆప్షన్ డి రవీంద్రనాథ్ ఠాగూర్. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి స్వామి వివేకానంద. స్వామి వివేకానంద ఏ దేశంలో అయితే స్త్రీలకు విద్య లేదో, గౌరవం లేదో ఆ దేశానికి భవిష్యత్తు ఉండదు అని పేర్కొనడం జరిగింది. స్వామి వివేకానంద యొక్క అసలు పేరు నరేంద్రనాథ్ దత్త. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, వివేకానందుని అభిప్రాయంలో మతాలు అంటే ఏమిటి? ఆప్షన్ ఏ విభేదాలు ఉన్నవి. ఆప్షన్ బి మానవ శ్రేయస్సు కోసం నిర్మితమైనవి. ఆప్షన్ సి కేవలం మతం అందించే శ్రేయస్సు. ఆప్షన్ డి మతం వద్ద కొన్నింటిని మాత్రమే స్వీకరించాలి. మతాన్ని గురించి స్వామి వివేకానందుడికి ప్రత్యేక అభిప్రాయాలు ఉన్నాయి. అన్ని మతాలు మానవ శ్రేయస్సు కోసం నిర్మితమైనవే, వీటిలో భేదాలు లేవు, ప్రతి దానిలోనూ గ్రహించవలసిన మంచి విషయాలు ఎన్నో ఉన్నాయని అభిప్రాయపడడం జరిగింది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ఉపాధ్యాయుడు విద్యార్థి స్థాయికి దిగి బోధించడం ఎందుకు ముఖ్యమని చెప్పబడింది? ఆప్షన్ ఏ విద్యార్థులపై ఒత్తిడి పెంచడానికి. ఆప్షన్ బి విద్యార్థుల ఆత్మను అర్థం చేసుకోవడానికి. ఆప్షన్ సి కేవలం పాఠ్యాంశాలను బోధించడానికి. ఆప్షన్ డి ఉపాధ్యాయుడి ప్రతిష్టను పెంచడానికి. ఏ ఉపాధ్యాయుడైతే విద్యార్థి స్థాయికి దిగి బోధిస్తాడో, తన ఆత్మను విద్యార్థి ఆత్మతో సంధానపరుస్తాడో అలాంటి ఉపాధ్యాయుడు మాత్రమే నిజంగా విద్యను బోధించగలడు అని స్వామి వివేకానంద చెప్పడం జరిగింది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, వివేకానందుడి దృష్టిలో విద్యార్థులకు ఏమి అవసరం? ఆప్షన్ ఏ ప్రామాణిక పుస్తకాలు. ఆప్షన్ బి సాంకేతిక నైపుణ్యాలు. ఆప్షన్ సి ధైర్యం మరియు స్వీయ రక్షణ. ఆప్షన్ డి ఆటలు మరియు వినోదం. స్వామి వివేకానంద ప్రకారం ఝాన్సీ రాణిలాగా నిర్భయంగా, ధైర్యంగా, శీలవంతులుగా తయారేందుకు విద్యను అందించాలని, తమ స్వీయ రక్షణ కోసం విద్యను ఉపయోగించాలని స్వామి వివేకానంద అభిప్రాయపడడం జరిగింది. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, పాశ్చాత్య దేశాల సంపదను ఎలా అభివృద్ధి చేయాలని సూచించారు? ఆప్షన్ ఏ కేవలం ఆర్థిక శక్తిని పెంచడం. ఆప్షన్ బి ఆధ్యాత్మిక ప్రవృత్తితో మేవలింపడం. ఆప్షన్ సి కఠినమైన శిక్షణ మాత్రమే ఇవ్వడం. ఆప్షన్ డి పుస్తకాల మీద ఆధారపడడం. మన ఆధ్యాత్మిక ప్రవృత్తితో పాశ్చాత్య దేశాల సంపదను, ఆర్థిక శక్తిని మేవలిస్తే మానవ జాతికి కావాల్సిన శాంతి, సౌఖ్యం లభిస్తుందని స్వామి వివేకానంద విశ్వసించడం జరిగింది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. ఇది ఫ్రెండ్స్ ఈరోజు పిఐకి సంబంధించిన ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్. ఇలాంటి మరిన్ని వీడియోలకు సంబంధించి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు అలాగే మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. ప్రతిరోజు కరెంట్ అఫైర్స్, విద్యా ఉద్యోగానికి సంబంధించిన మరింత సమాచారం తెలుసుకోవాలనుకుంటే మన వాట్సాప్ గ్రూప్లో కానీ లేదా టెలిగ్రామ్ గ్రూప్లో కానీ జాయిన్ అవ్వండి. వాటికి సంబంధించిన గ్రూప్ లింక్స్ అన్నిటివి క్రింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ తప్పక వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.